ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపాలిటీకి గుత్తాలు చెల్లిస్తున్న 28 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లులకు నోచుకోని టీడీపీ పాత కార్యాలయం లక్ష్మీపేట కాలనీలో ఎన్నికల ముందు ఈ కాలనీ ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు స్థానిక ఎన్నికలలో ఈ పార్టీలకు కాలనీ ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరుతూ తక్షణమే లక్ష్మీపేటలో నూతన సిసి రోడ్డులు వేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో నిరసన. సిపిఐ జిల్లా సమితి సభ్యులు రంగన్న. 50 ఏళ్ల నుండి ఒక్కసారి రోడ్డు వేస్తున్నారు. ఈ డ్రైనేజ్ కోసం తోగినారు కానీ తోగినారు 28 ఏళ్ళైంది రోడ్డు రాలేదు. చిన్నలు పెద్దలు అందరు కింద పడి చచ్చిపోతున్నారు. ఈ డేర్లో 15 మంది చచ్చిపోయినారు కింద పడి కూడా. చెప్పొచ్చిన మేము అవన్నీ పాల ప్యాకెట్లు కింద పడి చచ్చిపోతున్నారు. ఇబ్బంది నిండు మనుషులు ఆటో ఎక్కరాలంటే మీకు వార్డుకి రామంటారు. రోడ్డు మీద ఇడిచిపోతున్నారు. నిండు మనుషులు తోలుకొని ఆసుపత్రికి పోతే మీ రోడ్డుకి మేము రామమ్మా, గర్భిణీలు ఏమన్నా అవుతారని చెప్తున్నారు. చదువుకో మాకి రోడ్డు తప్పకుండా వేయాలి. మీరు వేస్తాము రోడ్డు అంటారు కానీ వైసీపీ వచ్చిన వాళ్ళు వేయలేదు, టీడీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వేయలేదు. మంజూరు వాటలు మంజూరు వాటర్ చేస్తామన్నారు. ఈసారి వస్తే ఓట్లు మాత్రం వేయద్దండి. 500 1000 రూపాయలు మనం తీసుకునే ఉంటుంది. 5 ఏళ్ళు బాధపడతాం. ఇంత బాగుంది రోడ్డు. చేస్తారు అంటే ఏదో అవి చూసి చెప్తారంట అతని. మరి ఇదంతా ఎవరు చేయాలి? మరి ఇదంతా మామే చేసుకుంటామా? అసలు రాడు ఇక్కడ అతని. ఎంతసేపు ఆడే క్లీన్ చేస్తున్నాడు. పెద్ద బాయ్ వైసీపీ చూశారు. ఓట్లేసారు, గెలిపించినా రోడ్డు మీద లక్ష్మీపేట మాకు 30 ఏళ్ళైంది. రోడ్డు అనేదే లేదు. శ్మశానంలో రోడ్డు వేస్తున్నారు. ఎమ్మెగనూరు గడిపొడ్డును రోడ్డు వేయడం లేదు. ఇది ఎక్కడ న్యాయం? ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాల వల్ల మాకు రోడ్డు వేయమంటే అప్పుడు కోటే ఓటు వేయించుకుంటారు. రోడ్డు అయినట్లు పోతారు. అయినాక చెప్తే పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే బివి మోహన్ రెడ్డి లైన్ ఇది. ఆయన పార్టీ వచ్చినప్పుడల్లా ఇదే మాట చెప్తారు. ఏ పార్టీ వచ్చినా ఇదే మాటే. మాకు రోడ్డే లేదు. 30 ఏళ్ళు అయింది. ఇది ఎక్కడ న్యాయం? ఇది పార్టీ ఏం చేస్తుంది? చెప్తే ఇదే మాట మాట్లాడతారు. మాకు న్యాయం చేయాలా, రోడ్ వేయాలా. మేము అట్లయితే ఓట్లు వేస్తాము. లేకుంటే మా ఏరియాకే రావద్దండి. ఏ పార్టీ రావద్దు. ఇది మేము చెప్పేది.